రైతులు గిట్టుబాటు లేదు, కార్మికులకు పని చేస్తే డబ్బు లేదు. ఇప్పుడు కొత్తగా గ్రామాలలో అయితే ఇప్పుడు ఎన్ఆర్‌జీఎస్ వచ్చింది. దాన్ని ఎన్ఆర్‌జీఎస్ 2005లో నేను హానెస్ట్‌గా చెప్పదలుచుకున్నా. చాలా చోట్ల గొడవలు, ఫ్యాక్షన్‌లు తగ్గినాయి ఎన్ఆర్‌జీఎస్ వచ్చిన తర్వాత. ఎందుకంటే ప్రతి ఒక్కడు తన కాళ్ళ మీద తను పని చేసుకుంటున్నాడు, తిరుగుతున్నాడు, పని చేసుకుంటున్నాడు. ఇబ్బంది లేకుండా ఉన్న సందర్భం నుంచి ఈరోజు 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ నుంచి ఇప్పుడు 4,000 కోట్లకు బడ్జెట్ అయింది. మనమంతా ఏమైందంటే జీ రామ్‌జీ పేరు పెట్టినాడు, గాంధీ పేరు తీసేసినాడు, దీని మీద అంతా పడింటే వీళ్ళు సైలెంట్‌గా ఆ డైవర్సిఫికేషన్‌లో సైలెంట్‌గా పథకాన్ని కంప్లీట్‌గా నిర్వీర్యం చేయడం పరిస్థితి. ఎందుకంటే ఓన్లీ మనకు అదానీ, అంబానీ బాగుంటే చాలు కదా! వీళ్ళందరూ జనాలు ఎట్లా పోతేనే ఏముంటుంది. మనం కూడా దాని గురించి కూడా పెద్దగా ఆలోచించే పరిస్థితిలో లేములే. మనకంతా కూడా ఆ పద్ధతిలో ఆలోచించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఉపాధి హామీ పనిలో జరిగిన లోటుపాట్ల వల్ల, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేంత వరకు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వదు. మనమా అప్లోడ్ చేయలేము. మనకున్న వ్యాపకాలు ఎక్కువైపోయినాయి. ఉన్నదంతా తీసుకుపోయి అమరావతిలో పెట్టడానికే సరిపోతుంది. ఎక్కడ ఏమీ జరిగే పరిస్థితిలో లేదు. సో మీకు పోయే కొద్దీ తెలుస్తుంది ఉపాధి హామీ ఏ విధంగా నిర్వీర్యం చేశారు, ఏ విధంగా గ్రామాల్లో ఇబ్బంది జరుగుతుంది అనేది పోయే కొద్దీ నీట్గా తెలుస్తూ ఉంటుంది అన్నమాట.